ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు చాలామంది ఎన్నో రకాల సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో అమ్మనే నమ్ముకొని అంతా అమ్మే భారం అని చెప్పేసి ప్రతిదీ కూడా మనకున్నటువంటి సమస్యలను అమ్మవారితో చెప్పుకొని ఎవరైతే బాధపడేటువంటి భక్తులకు ఇటువంటి మాటలు ఒక మంచి ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని అందించే విధంగా ఒక మంచి సందేశ రూపంలో మీకు అందివ్వడము అనేది జరుగుతుందండి. కాబట్టి మనసు పెట్టి మరీ వినండి. అలాగే మీకు ఉన్నటువంటి బాధలను, సమస్యలను, ఆలోచనలు వీటన్నిటినీ కూడా కాసేపు పక్కన పెట్టి అమ్మవారి యొక్క రూపాన్ని మనసు అంతా కూడా తలుచుకొని ఆలస్యం చేయకుండా అమ్మ మనకు ఏం చెప్పబోతుంది అనేటువంటి ప్రతి ఒక్క మాటను కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి ఈరోజు అమ్మవారు ఇలా చెప్పబోతున్నారు. బిడ్డ, నీ మనసును, నీ గుండెను దిగటుగా చేసుకొని విను. ఈ రోజును నీకు ఒక బంధము అనేది దూరం కాబోతుంది. మరి ఇంతకీ ఆ యొక్క బంధము ఎవరనేది పూర్తిగా తెలుసుకుంటే నీకే అర్థమవుతుంది. ఏ కారణము లేకుండా ఈరోజు ఈ యొక్క సందేశము అనేది నీకు కనపడదు. మరి ఏ కారణం లేకుండా నీకు ముందైతే ఈరోజు ఈ యొక్క సందేశము అనేది రాదు కదా. మరి ఎంతో అంటే ఎంతసేపని అలా ఆలోచిస్తూ ఉంటావు చెప్పు. అయినా యాదృచ్ఛికంగా ఈరోజు ఈ వాక్కు అనేది నీవు వినడం లేదు. నిజం చెప్పాలి అంటే ఇది నీ యొక్క సందేశము అనేది నీ ముందుకు వచ్చింది అంటే, నీవు వింటున్నావు అంటే ఏదో జరుగుతుంది. అదేంటనేది నీవు తప్పకుండా తెలుసుకోవాలి. ఈరోజు నీకు సంబంధించినటువంటి ఒక్క విషయాన్ని అయితే, ఒక రహస్యాన్ని అయితే, ఒక మార్పును, అలాగే నీ గురించి నీవు ఈ యొక్క సందేశంలో తెలుసుకోబోతున్నావు. ఈరోజు నేను నీకు దూరమయ్యేటువంటి ఒక బంధము కూడా శాశ్వతంగా దూరం కాబోతుంది. మరి ఇంతకీ ఆ యొక్క బంధం ఏమిటి? అది మరి ఎలా శాశ్వతంగా దూరం అయితే అది నేనే ఎలా ఉండాలి? దీనివల్ల నీకు ఆ యొక్క బంధము అనేది ఏ విధంగా దూరం కాబోతుంది, అసలు ఆ వ్యక్తులు ఎవరు అనేటువంటి విషయాలను కూడా ఇప్పుడు నేను నీకు తెలియపరుస్తాను. దయచేసి నా మీద నమ్మకం ఉంచి, నా మీద గౌరవం ఉంచి, భక్తి ఉంచి నీవు 2 నిమిషాలు అనేది తప్పకుండా నీవే వింటే ప్రయత్నము అనేది చెయ్యి. ఇక్కడ ముఖ్యంగా నీ గురించి కొన్ని విషయాలను కూడా చెప్పాలి అని, నీ యొక్క ఆలోచనల గురించి కూడా చెప్పాలి, నీ యొక్క నడవడిక గురించి తెలియచేయాలి. అదేంటో ఒక జ్ఞానకరమైనటువంటి గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తివి నీవు. చాలా రకాలుగా మంచి ప్రవర్తన, మంచి ప్రతిరూపము, అలాగే బయటకు నీవు నవ్వుతూ కనిపిస్తావు. కానీ లోపల మాత్రం అంటే నీ లోపల యుద్ధమే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. నీ మనసు చాలా అమాయకంగా, నీ హృదయం చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమతో, శబ్దకరమైనటువంటి ప్రేమను కనబరుస్తూ ఉంటుంది. నీ యొక్క బంధములు లోతైనటువంటి బంధాలు. నీవు ఎవరిని కూడా ఒక్కసారిగా ఎవరైనా కానీ సొంతము అని చేసుకుంటే అక్కడ ప్రేమ, గౌరవం, నిబద్ధత అన్నీ కూడా నీడలా ఉంటాయి. ఇటువంటివి అన్నీ కూడా నీతో వెంటబడి వస్తూ ఉంటాయి. కానీ నీ యొక్క జీవితంలో ఒక పెద్ద లోపము అనేది ఉంది. చూడు, ప్రతి ఒక్క మనిషికి కూడా నీలో నిజాయితీ ఉంటారని చెప్పి నీవు అనుకుంటూ ఉంటావు. అక్కడే నీవు ఎదురు దెబ్బ తగులుతూ వస్తుంది. అలాగే ఎదురు దెబ్బలు తినేటువంటి సందర్భంలో ఏదైనా కానీ ఉందా అంటే అది ఇలాంటి సందర్భమే. నీ యొక్క హృదయం అనేది అధికంగా బాధను అనుభవిస్తూ ఉంటుంది. ఎందుకో అతిగా నమ్మడము, అతిగా మోసపోవడము, ఆ తర్వాత హృదయంలో నొప్పిని తినడము, ఇటువంటివి అన్నీ కూడా గాయపడడం, ఇటువంటివి అన్నీ కూడా సర్వసాధారణమే. నీ లోపల నీవు సిద్ధం అవ్వాల్సిందే. ఎందుకంటే అక్కడే నీవు నిజంగా నీ యొక్క బంధాలను నిజమని చెప్పి పట్టుకొని మరిల్లి లాక్కుంటూ ఉంటున్నావు. అక్కడే నీవు ఒక పెద్ద తప్పును చేస్తున్నావు. నీకు ఈ సంవత్సరము అనేది ఆఖరిలోపు నీ యొక్క జీవితంలో నీవు పట్టుకున్నటువంటి ఒక తప్పుడు బంధాన్ని అయితే నేను నీ చేతుల నుండి నిదానంగా శాశ్వతంగా దూరం చేయబోతున్నాను, తొలగించబోతున్నాను. కొంచెం నీకు బాధగా ఉంటుంది, అలాగే కంగారుగా కూడా ఉంటుంది. కానీ భరించు. దానికి కూడా ఒక ముఖ్య కారణం లేకపోలేదు. కొన్ని కారణాలు ఉన్నాయి. నీ యొక్క పరిస్థితులు, నీ యొక్క గ్రహస్థితులు, కొన్ని సంఘటనలు, మార్పులు కూడా దీనికి ప్రమాదకరమైన కారణాలే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనిషికి తలరాత అనేది మారుతూ ఉంటుంది, విధిరాత అనేది మారుతూ ఉంటుంది, తన యొక్క కర్మ ఫలాలు కూడా మారుతూనే ఉంటాయి. వాటి యొక్క పర్యావరణమే ఇది ఇప్పుడు మనకు ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నాయి. నీ యొక్క జీవితంలో అంటే ఆ యొక్క పరిస్థితులు ఏంటి అది కనుక మనం పరిశీలిస్తే చూడు తల్లి, అదే నీకు రాబోయేటువంటి కొన్ని రోజుల్లో నీ యొక్క బంధము అనేది ఒకటి దూరం అవ్వబోతుంది. కొన్ని మార్పులు, అరుదైనటువంటి కొన్ని విషయాలు జరగబోతున్నాయి. నేరుగా నిన్ను కొన్ని రకాలుగా ప్రభావితం చేయబోతున్నాయి.
చేయబోతున్నాయి, నీ యొక్క మనసును ప్రభావితం చేయబోతున్నాయి, నీ యొక్క పరిస్థితులను ప్రభావితం చేయబోతున్నాయి. ఇంతకీ ఏం చేస్తుందో ఇక్కడ ఇప్పుడు నేను నీకు పరీక్షిస్తూ కూర్చున్నాను. నీ యొక్క పరిస్థితుల్లో నిన్ను నేను పరీక్షించడం భావ్యం కాదు. అయినా సరే నీవు ఎంతవరకు నిలబడగలుగుతావు, ఎంతవరకు తట్టుకోగలుగుతావు, నిన్ను అన్ని రకాలుగా కూడా పరీక్షిస్తున్నాను. పరీక్షించి నీకు అర్హత ఉంది అని చెప్పి నిర్ణయించుకున్నప్పుడే నాకు అనిపిస్తే నీకు ఏది కావాలి అనేది అప్పుడు నేను చేస్తాను. ఇక్కడ నీవు అర్హత కలిగినటువంటి వ్యక్తివి అని అనుకుంటున్నావు కదా, అర్హత లేనటువంటి బంధాలను నీవు తప్పకుండా దూరం చేస్తాను. ముఖ్యంగా ఈ యొక్క కొత్త సంవత్సరం ఆరంభం అయ్యే లోపుగానే అనుకున్నటువంటివి అన్నీ కూడా నీ యొక్క విషయము అనేది తప్పక జరుగుతుంది. నీ యొక్క మనసులో కొన్ని ప్రకంపనలే బలంగా ఉండే విధంగా చేస్తాను. అవి నీ యొక్క మనసులో దాగి ఉన్నటువంటి సత్యాలను బయట పెట్టే విధంగా చేస్తాను. బయటకు కూడా ఎవరు కూడా ఏంటంటే వ్యక్తి అంటే వారి యొక్క హృదయం ఏంటి, వారి యొక్క మార్పు అనేది ఎలా ఉంటుంది, వారి యొక్క మనస్తత్వం అనేది ఎలా ఉంటుంది, ఆ యొక్క బంధంలో తప్పుడు బంధంలో నీవు ఎలా ప్రవర్తిస్తావు, ఆ యొక్క రహస్యాలు అన్నిటినీ కూడా నిజాలను అన్నిటినీ కూడా వెలికిలోకి తెస్తాను. నీ యొక్క అంటే నీతో ఎవరైతే నాటకాలు ఆడుతున్నారో, ఎవరైతే నిజాలను పూర్తిగా కప్పివేసి నీ ముందుకు వేరేలా ప్రవర్తిస్తూ ఇటువంటివన్నీ కూడా బయట పెట్టే విధంగా చేస్తున్నాను. ఇటువంటివి అన్నీ కూడా శాపం కాదు, శుభమే. కొత్త సంవత్సరానికి ఆరంభం. ఇది నీకు నష్టం కూడా కాదు, గొప్ప లాభమే. నీ యొక్క జీవితానికి అడ్డంకులు అన్నిటినీ కూడా, నీ యొక్క బంధాన్ని, నీ యొక్క మనసును అంతకు ఒక కృంగదీసే యొక్క బంధాలను అన్నిటినీ కూడా, నీ యొక్క అభిప్రాయాలను అన్నిటినీ కూడా ఆపివేసి ఆ యొక్క బంధం యొక్క శ్రేష్టతను పూర్తిగా ఆపివేసినటువంటి బంధంలో ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆరంభించేటువంటి అన్నిటినీ కూడా దూరం చేయబోతున్నాను. నిమిషాల తర్వాత నీ యొక్క జీవితంలో నీ నుండి శాశ్వతంగా ఆ యొక్క అంటే దాని నుండి దూరం అయిపోబోతుంది. నీ వెనక నటిస్తున్నటువంటి ఆ యొక్క బంధం తప్పకుండా నేను దూరం చేయబోతున్నాను. మరి ఇలాంటి వ్యక్తులు కొంతమంది మీ మధ్య మీ యొక్క జీవితంలోకి వచ్చాక మీ జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయో తెలుసా, ఎటువంటి మార్పులు వస్తాయో తెలుసా, ఎన్ని కష్టాలు నీవు ఎదుర్కొంటున్నావో తెలుసా, ఎన్ని పనులు ఆగిపోయాయో తెలుసా, అనుకున్నట్లుగా జరగక ఎక్కడా కూడా నీ యొక్క మనసుకు ఉన్నటువంటి కోరికలు అనేవి నెరవేరక నీ గురించి ఎవరో చెడుగా ఏదో చెప్తున్నారో అని చెప్పి నీకు అనిపించినా కూడా నీవు ఆలోచించక ఆ యొక్క వ్యక్తులు వచ్చారా, నీ యొక్క జీవితం ఎందుకు ఇలా మారిపోతుందా అని చెప్పి ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసు పెట్టి ఆలోచిస్తే ఆ కపటరి ఎవరు అనేది నీ యొక్క మనసుకు నీకే చెప్పే విధంగా తెస్తుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని నా మీద భక్తితో నా మీద భారం వేసి ఒక్కసారి ఆ యొక్క కళ్ళను నీ యొక్క కళ్ళ ముందు ప్రత్యక్షంగా నిలబెడతాను. అప్పుడు నీవే చూస్తావు. ఎందుకంటే నేను నీ నుండి ఇంకా దూరం చేయకపోతే ఆ యొక్క బంధం ఆడేటువంటి నాటకాల్లో నీవు బలైపోతావు. ఒక్క మాట కూడా ఆ యొక్క బంధాన్ని నీవు ఏది కూడా అనుకోలేకపోతున్నావు. అసలు వారు ఎవరనేది తెలుసుకోలేకపోతున్నావు. ఇక ఆ యొక్క బంధం ఏంటి అనేది ముగియబోయడం లోపు అనేదే సత్యం. నీకు అన్ని రకాలుగా లాభం జరగడం లేదు అనేది సత్యం. ఆ యొక్క బంధం ముగిసాక నీ యొక్క జీవితం ఇంతకు ముందులా మరల్చి అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎన్నో అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి, అదృష్టాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఏ పని చేసినా నీకు కలిసి అనేది వస్తుంది. అన్నీ కూడా జరుగుతూ మొట్టమొదటిగా మొదలుపెట్టినటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. అలాగే విజయం అంతా కూడా నీ వైపే, నీవు తప్పక వెళ్తావు. అంతేకాకుండా విజయం నిన్ను వరిస్తుంది. ఎందుకంటే నీ యొక్క మనసును వెనక అంటే నీ యొక్క మనసు పెట్టి పీడిస్తూ లాగుతూ ఉన్నటువంటి ఆ యొక్క మోసగాళ్ళు ఇక ఉండరు. నిన్ను బలహీనపరచడానికి ఆ యొక్క మోసగాళ్ళు వస్తున్నటువంటి అవకాశాలు పక్కకు తొలగించబడతాయి. ఇక ఎవరు కూడా నిన్ను అడ్డుగా నిన్ను నీ ముందు నిలబడలేరు. నీ ముందు నాటకాలు వేసేవాళ్ళు ఉండరు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు ఉన్నాను అని చెప్పి ధైర్యం నిన్ను ఎప్పుడూ కూడా కాపాడుకుంటూనే ఉంటుంది. నీకు అన్ని రకాలుగా లాభాలు, శుభాలు, అదృష్టాలే జరగబోతున్నాయి. ఆ యొక్క బంధం దూరం అయిపోతే జరుగుతుంది. కాబట్టి ఏ బంధమైనా అవ్వచ్చు, అది నీకు తెలియపరుస్తాను. ఆ యొక్క బంధంలో ఉన్నటువంటి మోసం ఏమిటి, అలాగే వారు ఏ మంచి కోరి లేదా చెడు వంటి కోరి నీ దగ్గరకు వస్తున్నారు అనేది కూడా తెలియపరుస్తాను. కాబట్టి నా యొక్క ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ ఉంటాయి. నీ చుట్టూ ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. కానీ చెడు అనేది ఈ మధ్య అధికంగా ఉంది. నీ యొక్క మనసు అనేది, నీ కళ్ళు అనేవి మూసుకుపోబోతున్నాయి. కానీ వాటి నుండి నిన్ను పూర్తిగా బయటపడేస్తాను. నీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా నీ మంచి కోసమే, నీ యొక్క ప్రయత్నము అనేది కూడా నీ మంచి కోసమే జరుగుతుంది. ఈ మంచి సందేశం నీకు అందివ్వడానికి కారణం చాలా రకాలుగా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పులు నీవు కళ్ళారా చూడడానికి ఈరోజు ఈ యొక్క సందేశాన్ని నీకు వినిపించాను. అంతేకాకుండా
నీ యొక్క జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు అని చెప్పి నీవు తెలుసుకోవడానికే ఈరోజు నేను ఈ యొక్క మాటలను అన్నిటినీ కూడా వినిపిస్తున్నాను. ఇక ఆ యొక్క బంధము అనేది పూర్తిగా తెలుస్తాను. ముఖ్యంగా నిన్ను వాడుకొని లాభం పొందేటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే నీ యొక్క మంచితనాన్ని ఉపయోగించుకునేటువంటి వ్యక్తి కావచ్చు, నీ మీద ఆధారపడి నీ ఖాళీ సమయాన్ని అంతా కూడా ఉపయోగించుకునేటువంటి వ్యక్తి కావచ్చు, నీవు పడేటువంటి బాధలు ఆ యొక్క బాధలను పట్టుకుని మంచుకున్నట్లుగా ఉంచినటువంటి వ్యక్తి కావచ్చు, అలాగే మాయ మాటలతో మభ్యపెట్టేటువంటి బంధం కావచ్చు, మాటల్లో తీపి చేతుల్లో విషం మనసులో విషం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, నీ యొక్క ప్రేమ మీద నటిస్తూ నీ యొక్క ప్రేమ అంతా కూడా ప్రేమ మీద ఆధారపడి ఉన్నా కూడా ఎక్కడా కూడా నిన్ను కిందకు లాగకుండా పైకి లాగకుండా మధ్యలో అన్ని రకాల సమస్యలను కూడా నీపైనే గుర్తు చేసే విధంగా ఎక్కువగా బాధ పెడుతున్నటువంటి వ్యక్తి కావచ్చు. ఇలా రకరకాల వ్యక్తులు, రకరకాల మనసులతో ఉన్నటువంటి వ్యక్తులు, నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లోనే ఒక ముసుగు వేసుకున్నటువంటి వ్యక్తి నిన్ను అన్ని రకాలుగా లోబరుచుకొని నీవే దిక్కు నీవే ప్రపంచం అని చెప్పి నిన్ను పురోగతిని చేసి అసూయపడేటువంటి వ్యక్తి మళ్ళీ ఒక బంధంలా నీకు దగ్గరయ్యారని నీ యొక్క హృదయానికి చెప్పి నొప్పి పెట్టే విధంగా చేస్తున్నారు. అలాగే విడవలేక అనేటువంటి ఆ యొక్క బంధంగా నీ ముందుకు వస్తున్నారు. నీవు కూడా ఆ యొక్క బంధాన్ని ఎక్కువగా ప్రేమించి వారితో చాలా సంతోషంగా ఉంటున్నావు. కానీ అన్ని రకాల సమస్యలకు కారణం ఆ యొక్క బంధమే అని నీవు తెలుసుకోలేకపోతున్నావు. నీకు కాస్త బాధ కలిగినా కూడా అది నీ యొక్క జీవితం నుండి పూర్తిగా తొలగించే అంతా కూడా నీకు మంచి జరుగుతుంది. ఇది మాత్రం నీవు తెలుసుకునే విధంగా ఇది నీ యొక్క అదృష్టము అని, నీ యొక్క రక్షణ నిన్ను బాధ పెట్టాలని కాదు. ఆ యొక్క బంధాన్ని దూరం చేసిన తర్వాత నీకు వచ్చేటువంటి నీ యొక్క జీవితంలో మార్పులు చూసి నీవే ఆశ్చర్యపోతావు. మరి ఆ యొక్క బంధం ఎలా దూరం అవుతుంది అంటే ఆ వ్యక్తి అసలు అసభ్యం కూడా ఏ విధంగా బయటపడే విధంగా చేస్తాను, ఇది అంతా కూడా నీవే ఇలా చేశావు అలా చేశావు నమ్మకుండా ఇలా ఉండవలసింది అని నీకే అనిపించే విధంగా నీ యొక్క మనసులో ఆలోచనలు పెట్టే విధంగా చేస్తాను. అలా మొదలైతే ఆ యొక్క వాదన విభేదం అంతా కూడా సాధారణంగా కనిపించేటువంటి ఒక మార్పు అని కనిపిస్తుంది. కానీ అది ఒక పెద్ద బంధానికి ముగింపు వచ్చేసింది. నేను ముగింపు పలకబోతున్నాను. ఎక్కడ సమయం కూడా తీసుకోను, ఎక్కడ గొడవలు కూడా జరగవు, ఎక్కడా కూడా పెను ముసుగులాట ఉండదు, అలాగే కొట్టుకోవడం కూడా ఉండదు, తిట్టుకోవడము ఉండదు. కేవలం ఒకే ఒక్క మాట, ఆ ఒక్క మాట అనేది మనసు విరిసే విధంగా చేశాను. ఆ పెద్ద బంధాన్ని నీ నుండి దూరం చేస్తాను. ఆ వ్యక్తే స్వయంగా వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎవరైతే మాటలు ఉన్నాయో ఆ యొక్క మాటలు అన్నీ కూడా తక్కువైపోతాయి. సంప్రదింపులు పలకరింపులు అవన్నీ కూడా తగ్గిపోయి ఆ యొక్క వ్యక్తి నీ యొక్క జీవితంలో నిశ్శబ్దంగా దూరమైపోతాడు. కానీ నీవు భయపడవద్దు, బాధపడవద్దు. ఇది నేను నీ యొక్క జీవితానికి మంచి చేయాలని కావాలని చేసేటువంటి ఒక పెద్ద పని అని, కాబట్టి ఇటువంటివి అన్నీ కూడా పరీక్షలు పెట్టాలని చెప్పి నీవు అనుకోవద్దు. ఇలాంటివి వాళ్ళందరినీ కూడా పూర్తిగా నీ నుండి దూరం చేస్తాను నీ కోసమే. ఎందుకంటే నీ యొక్క కల్మషం లేనటువంటి వ్యక్తివి, అందరూ మంచివాళ్లే అని నమ్మేటువంటి ఒక అమాయకుడివి, నిన్ను బాధ పెట్టినటువంటి వ్యక్తిని నీ యొక్క జీవితంలో ఉంచుతూ నిన్ను మరింత బాధలకు గురి చేస్తూ ఉంటానని చెప్పి, కాబట్టి అలా జరుగుతూ ఉంటే నేను ఎందుకు సహిస్తాను? నీ మీదే భారం వేసుకొని నీ మీదే నీ యొక్క బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడమే నా పని. నా యొక్క గుండె చాలా బాధగా ఉంటుంది తల్లి. విసిగలాటలో విల్లవిల్లడిగా పోయేటువంటి పాములా ఉంటుంది నీ యొక్క పరిస్థితి. కానీ లేదంటే నిన్ను చూసి అంటే నాకు చాలా బాధగా ఉంటుంది. చెప్తున్నాను కదా, ఇది అంతా కూడా నీ యొక్క ఎదుగుదల కోసమే, నీ యొక్క మంచి భవిష్యత్తు కోసమే. అటువంటివి అన్నీ కూడా జరగాలి అంటే ఆ యొక్క బంధం నీ నుండి దూరం అవ్వాలి. నీ యొక్క కుటుంబం సంతోషంగా ఉండాలి. నీ యొక్క కుటుంబ సంతోషాన్ని కూడా భరించలేక చిచ్చు పెడితే ఉంటున్నారు కొందరు. నిన్ను ఎక్కడో కూడా పగబట్టినట్టు విధంగా నిలబట్టే విధంగా కూడా అనేది తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి నిన్ను ఎక్కడా కూడా మంచి పేరు వస్తుందో సమాజం అని చెప్పి వారు చేయాలనుకునే ప్రయత్నాలు అనేవి ఏదీ లేదు. ప్రయత్నం అనేది ఏది కూడా చేయకుండా ఉండడం లేదు. అయితే నీ కంటికి మాత్రం వారు కనిపించడం లేదు. చిరునవ్వు ముఖంతో నటిస్తూ నీ ముందు చాలా రకాలుగా మభ్యపెడుతూ నటిస్తున్నారు. నీ కోసం నేను ఉంటాను అని వారు తెలుసుకోలేకపోతున్నారు. కానీ నీ ముసుగు వెనక ఉన్నటువంటి ఆ యొక్క మనిషి ఎవరనేది తెలుసుకొని నీవు ఆశ్చర్యపోకపోక తప్పదు. నీ మీద పెంచుకున్నటువంటి ద్వేషము, పగ ఇటువంటివి అన్నీ కూడా వారి నుండి వారే తెలియజేసి వారికై వారే దూరమయ్యే విధంగా చేయబోతున్నాను.
చూడు, నా బిడ్డ మంచితనంతో ఎవరిని ఎన్ని వేషాలు వేసినా కానీ వారు అసలు ఏ రంగును ఉన్నా కూడా తప్పుకునేటువంటి ప్రయత్నము అనేది ఏది కూడా వారికి సాధ్యం కాదు. ఏదో ఒక రోజు బయటపడుతుంది. అటువంటివి అన్నీ కూడా చూస్తూ ఊరుకుంటానా? వారిని నీ నుండి దూరం చేయకుండా ఉంటానా? ఏది జరిగినా కొన్ని రోజులు జరగాలి. ఎందుకంటే నీవు కూడా తెలుసుకోవాలి కదా. ఎవరు ఏంటనేది తెలుసుకున్న తర్వాతే నీ యొక్క జీవితంలో ఎటువంటి వ్యక్తి నీ యొక్క జీవితంలోకి రావాలి, ఎటువంటి వ్యక్తులు నీ నుండి దూరం చేసుకోవాలి అనేది కూడా ఒక పర్యావరేకం అనేది చెందుకోవాలి. కాబట్టి కొన్ని రోజులు సమయము అనేది వచ్చినప్పుడు వారికి అలాగే వారు ఏ బంధము అయితే దూరమైందా అని, ఎంత దూరమైందా లేదంటే ఎంత దగ్గరైనా ఏ బంధమైనా నీ మంచికి అనుకొని కొన్ని జరిగేవి నీ యొక్క మంచికి అని మాత్రం గుర్తుంచుకో చాలా. ఇక కానీ ఆ యొక్క భగవంతుని మీద మాత్రం ఎప్పుడు కూడా నిందలు మోపవద్దు. భగవంతుడు ఏది చేసినా నీ మంచి కోసమే. నీ జీవితంలో వెలుగును చూడాలని ఆ యొక్క భగవంతుడు చేస్తుండే ప్రయత్నము నిశ్చింతగా ఉండు. ఈ సంవత్సరం ముగిసేలోపు నీ యొక్క జీవితంలో నీకు వద్దు అనుకున్నటువంటి వ్యక్తి నీ యొక్క జీవితాన్ని పూర్తిగా విరాళం పలకబోతున్నాడు. నీ యొక్క జీవితానికి ఆపద కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా కానీ నీ జీవితంలో ఉంచను. దిగులు చెందవద్దు. అంతా నీ మంచికే. అన్నీ కూడా ప్రయాణం అనేది సఫలంగా జరగడం కోసమే. నేను చేసినటువంటి కార్యక్రమం సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇక నీవు నీ యొక్క బిడ్డలతో కలిసి సంతోషంగా క్షేమంగా ఉంటావు అని నీ తల్లి ఎప్పుడు ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు కూడా మెండుగా ఉంటాయని నీ తల్లి నీకు తెలియపరుస్తూ సంతోషంగా క్షేమంగా ఉండాలి అని నీ తల్లి యొక్క ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయి అని తెలియపరుస్తుంది. సో చూశారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశంలో పరమాత్మ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ సందేశం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.